ఎక్కడ దొరికితే అక్కడ పెట్రోల్ అంట. అవునా? మొహం కడుక్కోవడానికి కూడా పెట్రోల్ ఆడతారంట అందరూ. ఆ పెట్రోల్తో ఇంకేం కడుక్కుంటున్నాడు ఏంటో. ఈడెవడ ఈ బండి? మనం పెద్ద లెక్క చేయకూడదు, అలా వస్తూ Hey guys, excuse me. Where is Mr. Village President House? ప్రెసిడెంట్ సరే. హూ ఆర్ యూ? I am Dola. మన బ్రాండే. And this is my secretary. Hi, my name is. Yeah. హాయ్ బేబీ. Hi. మీరు కానీ Okay. We are working in International Poor People's Housing Construction Organization. Yeah. ఇంగ్లీష్ లో నాకు అర్థం అవుతుంది కానీ వీడి కోసం తెలుగులో చెప్పండి. నీకు అర్థమైంది కదా? నీకు అర్థమైతే నాకు అర్థమైనట్టే. ఎటకారం వద్దు. Okay. మేము పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. ఒక్కో ఇంటికి 5 లక్షలు లోన్ ఇస్తాం. మీరు జస్ట్ 5,000 రూపాయలు కట్టి జాయిన్ అయితే చాలు. ప్రతి ఇన్స్టాల్మెంట్ కి 5,000 కడుతూ ఉండాలి. మీ ఊరి ప్రెసిడెంట్ మాకు హామీ ఇస్తే మేము లోన్ ఇస్తాం. Exactly. ప్రెసిడెంట్ ఎవరనుకున్నా? మావాడే. వాట్ ఏ ఫన్నీ. ఓకే. మీరు హామీ ఇవ్వండి, మేము లోన్లు ఇస్తాం. కాకపోతే ఓ పని చేయాలి. చెప్పండి. ఈ రోజు నుంచి మనం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఓకే, నో ప్రాబ్లం. మీరు రాను కూడా మేము బాంతో తీసుకొచ్చాండి మా ఊళ్ళో అంత ముందు చెప్పాలి. ఓకే, నో ప్రాబ్లం. అక్కడికి వచ్చి ఇంగ్లీష్ ఇలాగే మాట్లాడాలి. ఓకే, నో ప్రాబ్లం. కమాన్ సెక్రటరీ, కమాన్. అన్నిటికీ నో ప్రాబ్లం అంటున్నావు. ఆ తర్వాత మనకేం ప్రాబ్లం రాదుగా. నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ and she's విషయం చెప్పు. Okay. My dear gentlemen and my dear gentlewomen, we are working International Poor People's Housing Society Organization. ప్రపంచంలోని పేదవారికి ఇల్లు కట్టించే సంస్థలో మేము పనిచేస్తున్నాము. And Shiva asked me. శివ గారు మమ్మల్ని అడిగారు. Okay. Construction the houses for poor people. పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించమని. We agreed. మేము ఒప్పుకున్నాం. Every house 5 lakhs rupees only. ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. And you pay 50% only. మీరు సగం కడితే చాలు, మిగతా సగం మా సంస్థ భరిస్తుంది. And this is an installment offer. You just pay 5,000 rupees for every month. అంతా ఒకసారే కట్టక్కర్లేదు, ప్రతి నెల 5,000 చొప్పున కడితే చాలు. And this is our house model. 2 bedrooms. 2 పడగ. ఒక అవకాశం నాకు ఇవ్వండి. 2 bedrooms. 2 పడగ. 1 big hall. ఒక పెద్ద హాలు. 1 kitchen. ఒక వంట గది. And beautiful toilet. ఓ అందమైన పెంట గది. ఈ బిల్లు కట్టవాడు చూడడానికి పాత గుడ్ల ఆలం పాడేసేవాళ్ళ ఉన్నా వీడు దాదాపు టాటా బిర్లా రేంజ్. మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్. ఎరా వీడికి రానని బల్లగుద్దు చెప్పినా మేమే బలవంతంగా తీసుకొచ్చాం. ఎరా కాబట్టి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కలిగి ఉండాలని నా ఆశయం. మీరందరూ కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ 5,000 రూపాయల చొప్పున పే చేసి మీ పేర్లు బుక్ చేసుకోండి. ఎరా సిటిగా నేను చెప్తున్నాను, మీరందరూ డబ్బులు కట్టండి, నేను మంచి ఇల్లు కట్టిస్తాడు. అయితే నేనే ముందు బోని కొడతా. ఇంత డబ్బు నీకెక్కడదే? నువ్విచ్చింది. ఏమి రాదా, నేను 4 ఇళ్ళు తీసుకుంటున్నాను, నువ్వు కూడా తీసుకోరాదు? 4 ఇళ్ళంటే మాట్లా, నెలకి 20,000 కట్టొద్దు. ఏంటి కట్టేది? గోంగూర కట్ట? మన గేదెలు తీసుకున్నా లోన్ కట్టామా? పొలం మీద లోన్ కట్టామా? అవునా? అయితే నేను 4 తీసుకుంటాను. Come on, fast. Give the money and సంతకం చేయండి. Very good looking auntie. Thank you. వచ్చి 5 వారం డబ్బులతో వచ్చేస్తారు, మనందరికి ఇల్లు కట్టించేస్తారు. Yeah. Bye, President గారు. బాయ్. ఇదేంట్రా చెరువు కట్టిన సంపట్టుని కూర్చున్నట్టు అలా కూర్చున్నారు. సరే కూర్చోండి. అది వచ్చేస్తాడు. ఒరే శివ, ఆ పిల్లి గడపడు వస్తాడంటావా? ఆడు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఇంతకీ పక్కన ఆ పిల్ల వస్తుందంటావా? ఆ పిల్లతో నీకేమనరా? బాబు కింద పైన కాలుతుందిరా. ఇలా సేపు కూర్చోవాలి మేము. పుచ్చుకోండి కొడక. ఊరక డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చేయలేమంటారా? ఆడేమన్నా పని పడాలని మీలాంటి ఎద అనుకుంటున్నారా? మాలాంటి బిజీ పర్సన్. ఎరా బావా, కరెక్టే కదా. ఎరా తిరుపతి, ఎక్కడి నుంచి? అత్తగారింటి కానించా? అవును, మా అత్తగారింటి కానించే. అవును, ఏంటి అందరు కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టారు? నీకు తెలీదా? మన శివ పట్నం నుంచి ఒక ఆయన్ని తీసుకొచ్చాడు. ఆయన 5 లక్షలు లోన్ ఇచ్చి మా ఊరోళ్ళందరికీ ఇల్లు కట్టిస్తున్నాడు. 5 లక్షల లోనా? ఆడు మామూలు ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్. ఇంటర్నేషనలా? అంటే తెల్లకారులో వచ్చాడా? అవును.
ఆడికి పిల్లిగడ్డ ఉందా? ఉంది. పక్కనే చార్మి లాంటి పిల్లండి ఉంటదే. మేడమ్మ ఏం చెప్పావురా? కరెక్టే. టేబుల్ వేసి ల్యాప్టాప్ కానీ పెట్టాడా? పెట్టాడు బాబు. ఆడు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇది తెలుగులో చెప్పుంటదే. అయ్యి బాబాయ్ ఆడి గురించి కరెక్ట్ చెప్పేస్తారు. అంటే బాగా చేసేట్రా. తెలుసా అంటే మా అత్తగారు ఊర్లో ఇల్లు కట్టిస్తానని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని పరారైపోయింది ఆడే కదా. అయ్యో అయ్యో అన్యాయం. అడగండి, అందరూ అడగండి. ఇప్పుడు ఏం చేద్దాంరా? పూసుకో కాసుకో.